శివాజీ మనిషిలాగా మాట్లాడట్లేదు, ఒక మగవాడిలాగా మాట్లాడుతున్నాడు, అహంకారం ఉన్న మగవాడిగా మాట్లాడుతున్నాడు. నేను ప్రవచనాలు చెప్పాలని రాలేదు ఇక్కడ, 4 పీకుతావు అన్నాడు. ఎవరిని పీకుతావు నువ్వు? అంత మనగాడి అయిపోయావా? అంత రౌడీ వాళ్ళు ఏమన్నా? డ్రెస్సులు వాళ్ళ ఎంపిక కాదు. ఈవెన్ సినిమాల్లో కూడా హీరోయిన్స్ ఎంపిక కాదు కదా. కాదు, రైట్. ఈ ఫంక్షన్స్కి వచ్చే హీరోయిన్స్ వాళ్ళ ఇష్టం కాదు. గట్లు శివాజీ కనుక నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే, శివాజీయే కాదు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఒకటే అడగదలుచుకుంటాను. అంటే అక్కడ సారీ చెప్పిన విధానంలో కూడా నేను అన్న 2 మాటల్ని మాత్రమే వెనక్కి. నిధి అగర్వాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కదా, అందుకే నాకు అంత బాధ వచ్చింది అన్నారు కదా. మరి నిధి అగర్వాల్ మీదకి అంతలా వెళ్ళిన అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? రైట్, అది కదా అసలు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇది మాట్లాడే సామాజిక బాధ్యత నీకున్నప్పుడు, నా అన్వేషణ అతను అన్వేషి ఒకడు, సో అతను అన్వేషణ మురికి వెధవులకి మురికి మాటలే గుర్తొస్తాయి. వాడికి ఎప్పటి నుంచో దేశభక్తులు, వాడి దగ్గర ఎతుకుదామన్నా సంస్కారం అనేది దొరకదు. తెలుగు రాని అమ్మాయిలతోటి తెలుగు బూతులు మాట్లాడించి వాడు మొన్నటికి మొన్న వాడికి ఎంత ధైర్యం, పుచ్చకాయ అవి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడు వదిలాడు లోకం మీదకి అంటే వాడిని ఏమనుకోవాలి చెప్పండి? అసలు నా అన్వేషణ అనేవాడికి శివాజీ వ్యాఖ్యల్ని ఖండించే అర్హత ఉందా లేదా అనేది. ఇప్పుడు ఈ అన్వేష్ కూడా ఇండియా రాబోతున్నాడు, అతను అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మేడం. ఒకవేళ